హాయ్ గైస్, వెల్కమ్ టు వెబ్స్టాక్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం జాంగోని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో జాంగోలో ప్రాజెక్ట్ని అలాగే యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి కమాండ్ వచ్చరికి జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్. నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చరికి డెవిల్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఎర్రర్ రాలేదు కాబట్టి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ డెవిల్ అని క్రియేట్ అయింది. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మన నోటిఫికేషన్ లైక్ చేయండి. అండ్ ఏ జాంగో అప్లికేషన్లో అయినా కానీ మనకి యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. దానికంటే ముందు మనం మన ప్రాజెక్ట్లోకి మూవ్ అవ్వాలి. అందుకోసం సిడి డెవిల్ అని ఇచ్చాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి మూవ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం యాప్ అనేది క్రియేట్ చేసుకోగలం. దానికి కమాండ్ వచ్చేసరికి పైథాన్ manage.py స్టార్ట్ యాప్ నేమ్ మనకి ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. నేను ఇక్కడ సుబ్బు అని ఇస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి యాప్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఉంది చూడండి. ఇందులో మనకి init py, admin.py, apps.py, models.py, tests.py, views.py అని ఉన్నాయి. ఈ views.pyలోనే మనం మన కోడ్ అనేది రాస్తాం చాలా మటుకి. ఎందుకంటే ఇందులోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇస్తాము ఫంక్షనాలిటీ జరగడానికి. models.py అనేది మనం డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ models.py అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్లో చూసుకుంటే మనకి urls.py అని ఉంది. urls.py మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నావిగేట్ చేసుకోవడానికి, అంటే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి మూవ్ అవ్వడానికి urls.py అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మా సుబ్బు అనే యాప్లో కూడా మనం urls.py ఫైల్ క్రియేట్ చేసుకొని ఇందులో కూడా మనం URLs క్రియేట్ చేయాలి.